ఇప్పుడు మన మీద ఎవరైనా అసూయ పడుతున్నారు, లేకపోతే మన మీద కోపం పెంచుకున్నారంటే ఏంది అర్థం? మన దగ్గర ఏదో ఉంది, వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనేది అర్థమవుతుందా? మన దగ్గర ఏదో ఉంది, అందుకే మన మీద కోపం వస్తుంది వాళ్ళకి. మనల్ని నాశనమైపోవాలని కోరుకుంటున్నారు, మనం లేకుండా పోవాలనుకుంటున్నారు, మనం వెళ్ళిపోవాలి, అడక్క తినాలనుకుంటారు చాలామంది మనల్ని. అర్థమవుతుంది? ఎప్పుడు అడక్కది. మా బంధువులు ఉంటారు చాలామంది, వీళ్ళు ఎప్పుడు అడక్క తింటారు, ఎప్పుడు రోడ్ల మీద పడతారు, బాగున్నారే, బాగా తింటున్నారే. అర్థమవుతుందా? మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంది, మేము అప్పుడప్పుడు మాంసం కూర వండితే కూడా తట్టుకోలేదు, ఆ యొక్క మసాలా వాసన పోతే కూడా తట్టుకోలేదు. వెంటనే మా నాన్నకి ఫోన్ చేస్తుంది, మసాలా వండుతున్నారే, ఏడొచ్చినాయి డబ్బులు, ఏడు నుంచి వచ్చినాయి డబ్బులు అంటే. చిన్న 300కి వచ్చే ఆ యొక్క మాంసం కూర వండుకోవడానికి కూడా తట్టుకోలేరు జనం. అర్థమవుతుందా? ఆ మాంసం కూర వండుకోలేదు, ఏదైనా పచ్చడి మెతుకులు తినాలా, ఆ గంజి తాగాల, అస్సలు ఆ యొక్క బియ్యం కోసం పక్కింట్లో అడిగితే బాగుండు అనుకునే రకాలు కూడా చాలామంది ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎంత శ్రమలు పెట్టినా, ఎంత నేలకేసి మనల్ని లోకం బాధేసినా కానీ మనం ఒకేలాగా ఉండాలి. అది యేసేపులాగా ఉండాలి. యేసేపులో ఎటువంటి చంచలత్వం లేదు, వేషధారణ లేదు, దేవుణ్ణి ప్రశ్నించే గుణం లేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఆ యొక్క విధానం లేదు. తన విశ్వాసంలో కావచ్చు, తన క్రియల్లో కావచ్చు, తన దేవుణ్ణి ఆరాధించే విషయంలో కావచ్చు, ఆ యొక్క పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కావచ్చు, ఒకే రీతిగా ఉన్నవాడు యేసేపు. కనుక యేసేపు జీవితం మనము ఈరోజు నేర్చుకుందాం.